నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం దేనికి కానీ ఎమర్జెన్సీకి అయితే పోలీసు వాళ్ళకైతే 100 డైల్ కొడతాం, లేకపోతే ఎమర్జెన్సీ ఏదన్నా యాక్సిడెంట్ అయినా కానీ, లేకపోతే ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ ఆరోగ్యానికి సంబంధించిన ఎమర్జెన్సీ అయినా కానీ 108కి చేస్తాం. ఇంకా దానికి సంబంధించిన ఇంకా వేరే అయితే వేరే నంబర్లకు డైల్ చేసే ప్రయత్నం చేస్తాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ఏ నిర్ణయం అంటే ఇవన్నిటి కాకుండా ఇట్లా వగైరా ఇప్పుడు ఒక నంబర్ కొడితే ఒకదానికైతే ఒకటి కాకుండా పోలీసులకైతే ఒక నంబరు, ఇప్పుడు ఆరోగ్యానికి అయితే ఒక నెంబరు, ఇది ఇట్లా కాకుండా ఒకటే నెంబర్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. తీసుకొచ్చింది ఆల్రెడీ. సిపి ఆనంద్ గారు ఒక వ్యాఖ్యలు చేసిండు. ఒకసారి దానికి సంబంధించిన వార్త. ఇక నుంచి ఒకటే నంబర్, ఇక అది ఏ నెంబర్ అంటే 112 నంబరు. 112 నంబర్ కొట్టాలి ఏదైనా కానీ. తెలంగాణలో ఇకపై అన్ని ఎమర్జెన్సీ సేవలకు ఒకటే నంబర్ ఉపయోగంలోకి వచ్చింది. డైల్ 100 స్థానంలో పోలీస్ శాఖ కొత్తగా 112 నంబర్ తీసుకొచ్చింది. అంటే డైల్ 100 స్థానంలో అంతకుముందు పోలీస్ శాఖ వారు తీసుకొచ్చారు. అంతకుముందు నేను చెప్తున్నా కదా, ఒకదానికి ఒక నంబర్లు విడిగా ఉండేది. 100కు బదులు 112 కొడితే అన్ని శాఖల కిందకి వస్తాయి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కొత్తగా 112 నంబర్ తీసుకొచ్చింది. ఇవాళ హైదరాబాద్లో డీజీపీ సివి ఆనంద్ కొత్త ఎమర్జెన్సీ కాల్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు, గొడవలు, దోపిడీలు, వేధింపులు, ఒకసారి చూడాలి దేనికి పనిచేస్తుందంటే రోడ్డు ప్రమాదాలు, గొడవలు, దోపిడీలు, వేధింపులు వంటి అత్యవసర పరిస్థితుల్లో డైల్కు 112కు కాల్ చేయాలి. కాల్ చేస్తే వెంటనే సహాయం లభిస్తుందని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కాల్ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశామని, డయల్ 112కు కాల్ వచ్చిన వెంటనే సమాచారాన్ని సమీప పోలీస్ స్టేషన్కు చేరవేస్తారని చెప్పారు. కొత్త ఎమర్జెన్సీ నంబర్ 24 గంటలు 365 రోజులు అందుబాటులో ఉంటుందన్నారు. ఎమర్జెన్సీ కాల్ రాగానే లొకేషన్ గుర్తించి మరి దగ్గరలోని పోలీస్ ఫైర్ రెస్పాన్స్ టీంలకు సమాచారం చేరుతుందని తెలిపారు. రాబోయే రోజులలో తెలంగాణలో పోలీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింతగా ఉపయోగపడుతుందని ఉపయోగించబడుతుందని అన్నారని ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం. ఇది 24 గంటలు ఇంటూ 365 రోజులు అందుబాటులో ఉంటుందట. ఇక నుంచి 112 నంబరుకు చేస్తే దోపిడీలు, వేధింపులు, గొడవలు, రోడ్డు ప్రమాదాలకు అదే, గొడవలకు అదే, దోపిడీలకు అదే, వేధింపులకు అదే, ఇక ఆల్ అన్నట్టుగా మొత్తానికి ఇదే నంబర్. ఒక 112 నంబర్ కొడితే మళ్ళీ ఈ 112 నంబర్ కొట్టిన తర్వాత గంటకు వస్తాం, లేకపోతే 2 గంటలకు వస్తాం, ఇట్లా ఏముండదట. ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ. ఆ నంబర్కి వచ్చిందంటే కంపల్సరీ స్పందించాల్సిందట. దయచేసి ఇది ఒకటి చూసుకోవాలి. ఇది పోలీస్ శాఖ వారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 112 నంబర్ అంటే అందరికి గుర్తుండిపోతుంది. ఇప్పుడు ఏ శాఖకి ఏ నంబరు, ఏ శాఖకి 100 నంబర్ అంటే అంతకుముందు అందరికీ డైలు పోలీసులకు ఫోన్ చేయాలని ఉన్నది. ఇక మిగతా నంబర్లు అంటే చాలా తక్కువ మంది గుర్తుంచుకుంటారు. ఇప్పుడు 112 నంబర్ అంటే అందరికీ తెలిసిపోతుంది. 112 దోపిడీకైనా, దొంగతనానికైనా, ఎమర్జెన్సీ ఏదైనా, ఆరోగ్యానికి సంబంధించిన ఎమర్జెన్సీ అయినా, యాక్సిడెంట్ అయినా, ఏదైనా కానీ ఎవరైనా వెంటబడ్డా కానీ 112 నంబర్కు కాల్ చేస్తే మీకు అక్కడ లొకేషన్ బట్టి మీ లొకేషన్ ట్రాప్ చేసేట, అంటే మీ లొకేషన్ గుర్తించి ఆ కాల్ రాగానే కాల్ లొకేషన్ గుర్తించి పోలీసులు ఫైర్ రెస్పాన్స్ టీంలకు సమాచారం చేరుతుంది. ఆ శాఖకు సంబంధించిన వాళ్లకు సమాచారం అందజేసి ఎంబడే గీళ్లను ఫాలోఅప్ చేయండి అని చెప్తా ఉంటారు అన్నట్టు. ఒకది ఇక మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ 112 నంబర్కు చేస్తే తప్పనిసరిగా ఎవరైనా కానీ ఆయా శాఖకు సంబంధించిన వ్యక్తులు స్పందించాల్సిందే, అధికారులు స్పందించాల్సిందే. ఇది చెప్తున్న మాట, పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్న మాట, సివి ఆనంద్ గారు చెప్తున్న మాట. ఇక తెలంగాణలో పోలీస్ శాఖ వారు తీసుకొచ్చిన మాట ఇది. దయచేసి ఈ నంబర్ అయితే గుర్తుంచుకోండి. 112 నంబరు కొడితే ఇక అన్నిటికీ ఇది ఒకటే. ఇక డైల్ 100 స్థానంలో ఇక 112 నంబరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎమర్జెన్సీ అయినా, వేధింపులైనా, దోపిడీ అయినా, దొంగతనాలు అయినా ఇది అన్నిటికీ ఒకటే నంబర్. దయచేసి ఈ నంబర్ని గుర్తుంచుకోండి. ఇక నుంచి 24 గంటలు ఇంటూ 365 రోజులు ఏ రోజైనా కానీ మీరు కాల్ చేయొచ్చు. ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేయొచ్చు, దోపిడీ జరిగినా కాల్ చేయొచ్చు, దొంగతనం జరిగినా కాల్ చేయొచ్చు, ఇంకేదైనా ఎమర్జెన్సీ ఉన్నా కాల్ చేసి, ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ ఇదే నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇక దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని